అధికారాన్ని అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి కేసులను మాఫీ చేసుకుంటున్న చంద్రబాబు అవినీతి మురికిని అధికారంతో కడిగేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనం అంటే తప్ప కేసు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదని కోర్టులు నిర్దేశించినా చంద్రబాబు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికి చుట్టం కాదన్న ఆయన తన న్యాయవాదుల మీద తప్ప చట్టం మీద బాబుకు నమ్మకం లేదని ఉంటే ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. అసలు విచారణకి రాకుండా అధికార బలంతో అడ్డుకోవడంతో పాటు కేసులు విత్డ్రా చేసుకుంటే నువ్వు శుద్ధపూస ఎలా అవుతావు చంద్రబాబు అని నిలదీశారు. ఇవన్నీ బెయిల్ రద్దుకు కారణాలేనని దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇది చట్టసమ్మతం కాదు. There are some considerations for granting withdrawal permission by the court on 321 and 360 BNSS. ఈ పరిధిలో ఏటిల్లో కూడా మీ కేసు ఫిట్టింగ్ కాకపోయినా కూడా మీరు విత్డ్రాయల్స్ ఏ కేసులో ట్రై చేస్తున్నారంటే, ఒకటి దీనిలో కూడా మై ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ ఆల్ ది కేసెస్ యూ ఆర్ ట్రైంగ్ టు గెట్ దెమ్ విత్డ్రాన్ అండ్ ఫైలింగ్ పిటిషన్స్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్స్ ఫర్ ఇట్స్ పర్మిషన్ టు విత్డ్రా. ఇక్కడ సుప్రీంకోర్టు చాలా గట్టిగా ఈ విషయంలో తీర్పులు ఇవ్వడం జరిగింది. అధికారం వస్తే మీకై మీరు విత్డ్రా చేసుకుంటే దట్స్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, బ్రాడర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, అది మీ సొంత ఇంట్రెస్ట్ కోసం విత్డ్రా చేయడానికి లేదని గౌరవ సుప్రీంకోర్టు వారు ఇన్ ది లైన్ అండ్ కెటిన్ ఆఫ్ జడ్జిమెంట్ చెప్తుంది. గౌరవ కోర్టు వారు కూడా అది యాంత్రికంగా విత్డ్రా చేయడానికి హక్కు లేదు. కోర్టు వారు కూడా ఖచ్చితంగా ఈ పరిధిలోకి వస్తుందా రాలేదా, ఇది బ్రాడర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, అప్పుడు మాత్రమే విత్డ్రా చేయాలని చట్టం చెప్తుంది. అయినా మీ పార్టీకి మీరు పిటిషన్లు వేసుకుంటూ మీ మొత్తం కేసులు ఒకసారి చిట్టా చదవాల్సి వస్తుంది. ఈ కేసుల్లో చంద్రబాబు అన్ని కేసుల్లో బెయిల్లో ఉన్నాడు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో వారు బెయిల్లో ఉన్నాడు. దీనిలో అవినీతి సొమ్ము 371 కోట్లు చేతులు మారింది. తర్వాత ఏపీ ఫైబర్ నెట్ స్కామ్, చంద్రబాబు పాలనలో మొదటి దశ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో టెండర్ కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగింది. ఈ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద రిజిస్టర్ అయింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రాజధాని అమరావతి నిర్మాణంలో ఇన్నర్ రింగ్ రోడ్ మార్గాన్ని మార్చి తన కుటుంబ సంస్థ అయినటువంటి హెరిటేజ్ ఫుడ్స్ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చడం ద్వారా మీ మీద కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. మీరు దానిలో బెయిల్లో ఉన్నారు. అమరావతి అసైన్డ్ ల్యాండ్స్, ఇది చాలా ముఖ్యం అండి. పేదలు అమరావతి క్యాపిటల్ కాకముందు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలకి గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ అసైన్ ల్యాండ్స్